నగరంలో ఇప్పటి నుంచే న్యూ ఇయర్ సందడి స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్లపై వెలుగులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, చిన్న చిన్న దుకాణాలన్నీ న్యూ ఇయర్ వాతావరణంలో కలకలాడుతున్నాయి. ఎక్కడ చూసినా రంగురంగుల అలంకరణలు, మెరిసే లైట్లు, హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరిస్తున్న బోర్డులు మనసును ఉల్లాసంగా మారుస్తున్నాయి. ఏ షాప్లో చూసినా గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ ఐటమ్స్తో నిండిపోయి ఉన్నాయి. స్నేహితులకు ఏమి ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఏం గిఫ్ట్ బాగుంటుందన్న ఆలోచనలతో నగరవాసులు బిజీగా కనిపిస్తున్నారు. కొందరు అందమైన కార్డ్స్ ఎంచుకుంటే మరికొందరు చాక్లెట్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ను కొనుగోలు చేస్తూ కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్ని గ్రీటింగ్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్తో స్నేహితులకు శుభాకాంక్షలు చెప్తేనే మనసుకు ఉత్సాహంగా ఉంటుందని నగరవాసులు చెప్తున్నారు. ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో నగరం మొత్తం ఉత్సాహంగా నిండిపోయింది. యువత కొత్త డ్రెస్సులు, పార్టీ ప్లాన్స్తో హడావుడి చేస్తుంది. హోటల్స్, రెస్టారెంట్లో న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్లు, సెలబ్రేషన్స్, ఈవెంట్స్ ప్రకటించడంతో అక్కడ సందడి నెలకొంది. డిసెంబర్ 31న రాత్రి నగరం అంతా మ్యూజిక్, నవ్వులు, ఆనందం ప్రతి మూలన కనిపిస్తాయి. కౌంటౌన్ మొదలైన క్షణం నుంచి అందరి కళలో కొత్త ఆశలు, కొత్త కళలు కనిపిస్తాయి. గతాన్ని వెనక్కి వదిలి రాబోయే సంవత్సరాన్ని ఆశతో, ఆనందంతో స్వాగతించాలనే భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మొత్తానికి న్యూ ఇయర్ నగరాన్ని ఒక పెద్ద పండుగలా మార్చేస్తుంది. వెలుగులు, ఉత్సాహం, ఆశలు కలిసిన ఈ సందడి ప్రతి మనసును తాకుతుంది. కొత్త సంవత్సరం కొత్త ఆనందాలకు తీసుకురావాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని నగరం మొత్తం ఎదురు చూస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ సందడి కనబడుతుంది. ఏ షాప్లో చూసినా గిఫ్టులు, గ్రీటింగ్ కార్డ్సే దర్శనమిస్తున్నాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్ని వచ్చినా కానీ స్నేహితులకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపితేనే మనసుకు ఆనందంగా ఉంటుందంటున్నారు కస్టమర్లు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV.